వించాను. హల్లెలూయా. ఆయన వాక్యం సెలవిస్తుందండి, అంత్య దినాలలో ఆయన ఆత్మను నీ పిల్లలు, నీ కుమారులు కుమార్తెల మీద ఆయన కుమ్మరిస్తాడని. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆశ కలిగి, అయ్యా నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నాకు వేరే దిక్కు లేదయ్యా, నువ్వు లేకపోతే నాకు వేరే మార్గము లేదు ప్రభువా అని వచ్చిన వాళ్ళైతే ఈరోజు యేసయ్య మీ మార్గముగా, మీ సత్యముగా, మీ జీవముగా ఇక్కడి నుంచి మీరు పొందుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా. ఆమెన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నవారు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా అన్నామా? వామ్మో, హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. ఆయన సన్నిధిలో ఆనందము, ఆయన సన్నిధిలో స్వేచ్ఛ. హల్లెలూయా. మీరు ఎక్కడైనా చూడండి, మీరు బయట ఎక్కడెళ్ళినా కూడా ఆనందం కొంతవరకే ఉండొచ్చేమో. ఆ నిమిషంకి మీరు ఆనందించి ఇంకో నిమిషంకి వచ్చినాక, అక్కడి నుంచి బయటకు వచ్చేసాక మీకు ఆనందం ఉండకపోవచ్చు. కానీ ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మీరు ఎప్పుడైతే ఆనందిస్తారో కలకాలము ఆ ఆనందము, రక్షణ అనే ఆనందము మీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. మరి ఒక చక్కని మాట, కీర్తనలు 71:22 వచనము. 71వ కీర్తన 22వ వచనము ఇలా రాస్తుందండి. దావీదు రాజు, మహారాజు ఇలా రాస్తాడు, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించెదను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నామండి, మరి ఆయన దావీదు రాజు ఏం రాస్తున్నాడు? స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదము. ఇంతవరకు మనం చూసాము కదా, మరి కీబోర్డ్ వాయించారు, మన ప్యాడ్స్ వాయించారు, బ్రదర్స్ ఎంత బాగా వాయించారు కదా. మరి ఆయన కొరకు వాడబడాలి. హల్లెలూయా. మనం దేనికో మన తలాంతులను, మన టాలెంట్స్ని చేస్తూ ఉంటాము. కానీ ఆయన సన్నిధానములో, ఆయన దగ్గర వాడినప్పుడు ఆయన మమ్మల్ని ఇంకా అంచంచెలుగా హెచ్చించే దేవుడు. హల్లెలూయా. మరి నిజంగా ఆరాధన అంటే 2 భాగాలు ఉంటాయండి. మొదటి స్తుతి, రెండవది ఆరాధన. స్తుతిలో ఏం జరుగుతుందంటే, దేవుడు ఎలాంటి దేవుడు, నువ్వు దేవుణ్ణి బట్టి ఎంత సంతోషిస్తున్నావు, దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావని ఆయనతో చెప్పడము స్తుతి అంటారు. దాన్ని స్తుతి అంటారు. మీరు దేవునితో మాట్లాడడాన్ని స్తుతి అంటారు. ఆరాధన అంటే ఏం తెలుసా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ముట్టే సమయం. హల్లెలూయా. ఎంతమంది మీరు వచ్చారు ఒక నిరీక్షణతో? ఎప్పుడు వీ హ్యావ్ టు ఆల్వేస్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ఎక్స్పెక్టేషన్. మనం ఎప్పుడు ఒక ఆశ కలిగి రావాలంట, ఆశతో రావాలంట. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంట మన దేవుడు? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆశతో వచ్చారు? చేతులెత్తుతారా? హల్లెలూయా. మీ ఆశగల ప్రాణాన్ని యేసయ్య తృప్తిపరచునుగాక, తృప్తిపరచునుగాక. ఆమెన్. ఈరోజు నేను మీకు ఒక సవాలుగా ఒకటి చెప్తా అండి. ఎంతమంది దుఃఖముతో వచ్చారో ఇక్కడ నుండి సంతోషముగా వెళ్ళబోతున్నారు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడితే ఆయనకు మాత్రం మహిమ తెలిచేద్దాం. హల్లెలూయా. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందామా? ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాము. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాము. ఈ సమయము కొరకు, ఈ ఆరాధన కొరకు, ఈ స్తుతి కొరకు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకే వందనాలు ప్రభా. అందరూ కళ్ళు మూసుకున్నామండి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క క్షణము ప్రభా, 2 గంటల సమయము నుండి 6 గంటల సమయం వరకు మమ్మల్ని కాచావయ్యా. ఏ అపవాది తండ్రి మా హృదయాలను దొంగలించుకోకుండా మమ్మల్ని నీ మందిరంలో ఉంచావు దేవా అని స్తుతిద్దామా? ఆయనను కళ్ళు మూసుకొని ఒక్క క్షణము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, వందనాలే. నోళ్లను తెరిచి ఆయనను స్తుతిద్దాం, నోళ్లను తెరిచి ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయ్యా నీకే వందనాలు ప్రభా, అయ్యా నీకే వందనాలయ్యా. అయ్యా వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్ లార్డ్. అయ్యా ఈ ఆరాధన అంతటిని నీ హస్తములో మేము పెడుతున్నామయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నీ మాటలు మాకు తెలియచేయ్యా. నీ మాటల ద్వారా మాతో మాట్లాడయ్యా. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఎవరు మిమ్మల్ని స్తుతిస్తారయ్యా? సజీవులే కదా, సజీవులే కదా, సజీవుడైన యేసును స్తుతించేది. ఈరోజు బిడ్డ నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన కృప. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన మేలు, ఆయన ప్రేమ, ఆయన కృప. హల్లెలూయా. ఈరోజు మనం చెప్దామా? అయ్యా నువ్వు దిగిరా ప్రభా, అయ్యా నీ పరిశుద్ధాత్మను నువ్వు దింపయ్యా. ఇంతవరకు ప్రభా తండ్రి నీ పరిశుద్ధాత్మతో ప్రభా తండ్రి మమ్మల్ని నింపావు, నీకు వందనాలు. ఇక ముందు కూడా ఆరాధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ దేవుడు అందరి పట్ల కుమ్మరించబడాలయ్యా, అందరి మీద కుమ్మరించబడాలయ్యా. నీవు ఎవరో ప్రభా జనాలు తెలుసుకోవాలయ్యా. నువ్వే నిజమైన దేవుడని, నీవే సజీవుడైన దేవుడని, నీవో మహోన్నతుడవని, నీవే మహాఘనుడవని, సమస్త మహిమ ఘనత ప్రభావముకు అర్హుడవని నీవే అయ్యా జనాలు తెలుసుకోవాలయ్యా. అలాంటి స్తుతి ఆరాధికులుగా మమ్మల్ని మార్చయ్యా. ఈరోజు తండ్రి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ ద్వారా, స్టేజ్ పైన ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే కాదయ్యా ఆరాధన, మా జీవితాలే ఆరాధనగా మారాలయ్యా. మా జీవితాలే స్తుతులుగా మారాలయ్యా. మా జీవితాలే బలిగా మారాలయ్యా. నీ కొరకు రోషము కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయయ్యా. కీబోర్డ్ వాయిస్తున్న సహోదరుని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. లార్డ్ లెట్ యువర్ అనాయింటింగ్ ఫ్లో జీసస్, లెట్ యువర్ అనాయింటింగ్ ఫ్లో లార్డ్. గిటార్ వాయిస్తున్న సహోదరిని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ప్యాడ్స్ వాయిస్తున్న కుమారుడిని, మరి డ్రమ్స్, మరి డోలక్ వాయిస్తున్న కుమారుడిని, ఎవరెవరైతే బీట్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ నీ రక్త ప్రోక్షణ కింద తెస్తున్నామయ్యా. అయ్యా దావీదు వేళ్లకు యుద్ధము నేర్పించిన దేవుడు ఈరోజు వీళ్ళ వేళ్లకు తండ్రి వాయిద్యాలు నేర్పించు ప్రభా. వాయిద్యాలు వాయిస్తుండగా నీకు మాత్రమే మహిమ రావాలి, నీకు మాత్రమే ఘనత రావాలి, నీకు మాత్రమే, నీకు మాత్రమే, నీకు మాత్రమే అయ్యా. ఈ ఆరాధన అంతా నడిపించి టేక్ కంప్లీట్ కంట్రోల్ లార్డ్. నీ ఆరాధన అంతా నడిపించి నీకు ఇష్టమైన బలిగా మేము ఈ ఆరాధనను అర్పించినట్టు మీరు సహాయం చేయమని, సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఎంతమంది అంటారండి సర్వాంగ కవచము నా యేసయ్యే నాకు? హల్లెలూయా. ఒక్కసారి అందరు స్మైల్ చేస్తారా? మీ స్మైల్ చూడాలని ఉంది నాకు. ఎంత అందం ఇచ్చాడండి దేవుడు మనకు. మీరు అందంగా ఉన్నారా లేదా? మీకేమనిపిస్తుంది? మీరు అందంగా ఉన్నారా? ఈరోజు మీరు అందంగా లేరని అనుకుంటే కూడా నేనంటున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన రూపంలో చేయబడ్డారు కాబట్టి ఆయన 10,000లో అతి సుందరుడంట. ఆయన రూపంలో చేయబడిన వాళ్ళు మనం ఎలా ఉంటాము? మనం కూడా 10,000లో కాకుండా అందరిలో సుందరం. హల్లెలూయా. ఆయన నామంకే మహిమ కలుగును గాక. మరి సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే ప్రభువా అని పాటను పాడుతూ ఆయనను స్తుతిద్దామండి.
హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రార్థన.
స్వేచ్ఛ. ఆయన సన్నిధిలో కలిగే ఆనందం మీకు ఎక్కడ కలగదండి. ఈరోజు మీరు హృదయము విప్పి ఆయనను స్తుతించినట్లయితే ఆయన మన హృదయములో వస్తాడు. హల్లెలూయా. ఇది ఒక్కసారి కోరస్ ఒక్కసారి పాడదామా? అందరూ చేరి నీ స్వరాలు నాకు వినపడాలి. హల్లెలూయా. నా పాడుతూ ఆయనను స్తుతిద్దామండి. ఎంతమందికి కౌన్ హే రాజా ఒక రాజా తెలుసు? హల్లెలూయా. అంటే చాలా మందికి తెలుసు అనమాట. మరి అందరూ కలిసి నాతో పాటు ఆయనను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దునియాకా బాద్షా. బాద్షా అంటే ఎవరంటారండి? యూజువలీ మాఫియాలు ఇలాంటి వాళ్ళు అంటారు కదా. కానీ మన మాఫియా ఎలాంటి వాడండి? యేసయ్య ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ముడితే, ఆయన తాకుతే ఆయన ప్రేమ కనపడుతుందంట. హల్లెలూయా. ఈరోజు ఆ రాజులకు రాజు అయిన యేసయ్యను స్తుతిద్దాం, ప్రభులకు ప్రభు అయిన యేసయ్యను స్తుతిద్దాం, మన బాద్షా అయిన యేసయ్యను స్తుతిద్దాం. హల్లెలూయా.
ఎంతమందికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడండి? చేతులు ఎత్తుతారా? ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి, నేను ఎగిరితే పాడలేను కాబట్టి ఎగరట్లేదు. అదే మేమైంటే ఇక్కడ మేము ఇన్స్ట్రుమెంట్స్ వాయించకపోతుంటే మీతో పాటు కలిసి మేము ఎగిరేవాళ్ళం. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆయనలో ఆనందించండి. ఎలాంటి పరిస్థితి అయినా కాండి, ఇంటికి పోయినాక ఎలాగో దాని గురించి ఆలోచిస్తారా? ఆయన మందిరంలో వచ్చినప్పుడు ఆయన ఆనందించండి. హల్లెలూయా. ఇప్పుడు కౌన్ హే అన్నప్పుడు కౌన్ హే కౌన్ హే कौन है कौन है कौन है कौन है यीशु है उसका नाम। तो करो जय హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి ఆయనలో మనం ఆనందించాలి. హల్లెలూయా. మీకు తెలుసా మీరు ఎవరి కోసం నాట్యం ఆడుతున్నారో? మీరు ఎరిగి ఉన్నారా? యేసుని ప్రేమిస్తున్నారా? యేసుని హల్లెలూయా అని బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా ఆమేన్. మరి ఈ మూడవ పాటకు వెళ్ళక ముందు నేను మన స్టేజ్ పైన ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నా పేరు ఎంతమందికి తెలుసండి? నా పేరు తెలియకపోయినా పర్లేదు. యేసయ్య పేరు తెలుసా? హల్లెలూయా. మనం అందరూ ఆయన ఆరాధికులమే. హల్లెలూయా. నా పేరు సియానా జెస్లిన్. మరి వీళ్ళిద్దరు వచ్చేసి ఎవరో కాదండి, మా సొంత అక్కలు. మా పెద్దక్క షారన్ క్రిస్టఫర్, మా రెండవ అక్క వర్జీనియా జాయిస్ క్రిస్టఫర్, నేను సియానా జెస్లిన్ క్రిస్టఫర్. ఇక్కడ మన అమేజింగ్ ప్లేయర్స్ ఉన్నారు, ప్యాడ్ ప్లేయర్స్. మా ఐజక్, మా చింటూ దీపక్, మేము చింటూ అంటాం. హల్లెలూయా. మరి ఇక్కడ అన్న కూడా ఉన్నారు, ఎంతో సపోర్ట్ చేస్తూ. మరి ఆయన కూడా చాలా బాగా వాయిస్తున్నారు. హల్లెలూయా. ఆయన కొరకు మనం వాడబడాలి, ఆయన కొరకు మనం నిలబడాలి రోషంగా. హల్లెలూయా. ఎక్కడో బయట ప్లే చేయడం కన్నా మేలు ఆయన మందిరంలో ప్లే చేయడం. హల్లెలూయా. మూడవ పాటను పాడుతూ కూర్చోండి, అందరు కూర్చున్నాం. మూడవ పాట కన్నడ పాట, యేసు రాజు ಬಂದಿರುವರು అనే పాట ఎంతమందికి వస్తుందండి? యేసు రాజు ಬಂದಿರುವರು, ನಾವೆಲ್ಲ ಕೊಂಡಾಡುವ, ಕೈತಟ್ಟಿ ನಲಿದಾಡುವ. హల్లెలూయా. మీకు ఎవ్రీబడి ఈస్ ఫ్రీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీకు పాట పాడేటప్పుడు లేచి ఆయన సన్నిధిలో గంతులేయాలి, నాట్యం ఆడాలి. యు ఆర్ ఫ్రీ. మీకు సమస్త స్వేచ్ఛనిస్తున్నాను. ఓకే అయ్యా పాస్టర్ ప్రభాకర్ పాస్టర్ గారు, ఓకే ఓకే హల్లెలూయా. మరి మీ పాస్టరే పర్మిషన్ ఇచ్చేసారండి.
సో మీరు ఎప్పుడైనా కానీ ఇఫ్ యూఆర్ ఫుల్ ఆఫ్ జాయ్, ఈ పాటను పాడుతుండగా ఇఫ్ యూఆర్ ఫుల్ ఆఫ్ జాయ్, యు ఆర్ ఫుల్లీ ఫ్రీ టు స్టాండ్ అప్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రైజ్ హిమ్. హల్లెలూయా. మూడో పాటను పాడుతుండగా ఆయనను స్తుతిద్దాం.
మీరు ఊహించుకోండి, మీ ముందు ఇప్పుడు కార్ నుండి జస్ట్ ఇప్పుడే నరేంద్ర మోదీ దిగినారంటే మీరు ఎలా ఉంటారు? అయ్యో ప్రైమ్ మినిస్టర్, అయ్యో వచ్చేసారు. ఆ రెఫరెన్స్, రెస్పెక్ట్, ఆ గౌరవం ఎలాగైతే ఉంటుందో ఆయన ప్రైమ్ మినిస్టర్లకే ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. రాజులకే రాజు ఆయన, ప్రభులకే ప్రభు. హల్లెలూయಾ. మరి ఆయన ಬಂದಿರುವರು ಅಂದ್ರೆ ನಾವು ಹೆಂಗಿರ್ಬೇಕು? ನಮ್ಮ ಮನಸ್ಸೆಲ್ಲ ಬಿಚ್ಚಿ, ಅಯ್ಯ ನಾನು ಆಸೆಯಿಂದ ನಿನ್ನ ಹುಡುಕ್ತಿದ್ದೇನೆ, ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಬಾಯಸಯ್ಯ. ఐ రెస్పెక్ట్ యు లార్డ్, నేను గౌరవిస్తున్నానయ్యా నిన్ను అని చెప్పే వాళ్ళు ఉంటే ఈ పాటను కొండాడువా అని పాడుతుండగా ఆయనను స్తుతిద్దామండి. కొండాడువా కొండాడువా చిన్నయ మరితూనే, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ రాజులకు రాజునే స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక చక్కని మాట ఉంటుందండి మరి బైబిల్లో. మరి చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం ఏం సెలవిస్తుందంటే, యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజు అయిన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపెను. వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. హల్లెలూయా. మరి రెండవ రాజుల గ్రంథం అంతా చూసినట్టయితే ఇశ్రాయేలు, యూదా మరి ఇశ్రాయేలు రెండు భాగాలు అయిపోయినప్పుడు ఇశ్రాయేలుకు రాజులు ఉండేవారు, యూదులకు రాజులు ఉండేవాళ్ళు. మరి కొన్ని రాజులు దేవుణ్ణి గౌరవించి, ఎలోహిం దేవుణ్ణి, అడోనాయ్ దేవుణ్ణి, యాహోవే దేవుణ్ణి గౌరవించి వాళ్ళు సరైన మార్గంలో నడిచారు. కానీ ఎవరైతే దేవుణ్ణి గౌరవించలేదో బాలు అనే ఒక విగ్రహారాధన, బాలు అనే ఒక విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అలాంటి విగ్రహాలు ఉన్నాయా? విగ్రహాలంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యు హావ్ టు ప్రేజ్ అ డాల్ ఆర్ అన్ ఐడల్. మీరు మీ జీవితంలో యేసయ్య పైన ఆయన ప్రథమ స్థానంలో ఉండాలా? ఆయనను తీసివేసి ఎవరినైనా లేకపోతే ఏదైనా మీరు ప్రథమ స్థానంలో పెట్టినట్టయితే అదే ఒక విగ్రహం మన జీవితానికి. హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితంలో విగ్రహాలు ఉన్నప్పటికీ ఈరోజు ఆయన సన్నిధిలో నీవు, ప్రభా నేను ఏదైతే నీకన్నా ఎక్కువగా పెట్టుకున్నానో, నేను ఏదైతే నీకంటే ఎక్కువగా భావించానో దాన్ని అంతా తీసేస్తున్నానయ్యా, నిన్ను పెట్టుకుంటున్నానయ్యా. ఐఎమ్ కీపింగ్ యూ బ్యాక్ అగైన్. కమ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ లవ్. గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా సెలవిస్తుంది, నువ్వు మొదటి ప్రేమను మర్చిపోయావా? నీ మొదటి ప్రేమకు నువ్వు తిరిగిరా. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్న మాట, నీ మొదటి ప్రేమ. నువ్వు గర్భంలో ఉండే ముందే, నువ్వు రూపింపబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఆ మాటను నువ్వు నిజంగా నమ్ము.
ఏదో చెప్పేసామని ఏదో ఆ మాట దేవుని బైబిల్లో ఉందని చెప్పి నువ్వు అనుకోవద్దు. కానీ నిజంగా అయ్యా నన్ను నేను రూపింపబడక ముందే నన్ను ఎరుగున్నావయ్యా. నీ తల్లి తండ్రి అయినా ఈ లోకంలో నువ్వు వచ్చాక వాళ్ళు నిన్ను తెలుసుకున్నారు. కానీ యేసయ్య నిన్ను రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నిన్ను అరచేతుల్లో చెక్కుకుని ఉన్నాడంట. ఈరోజు మనం ఫోటో ఫ్రేమ్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లలో. మరి ఎవరైనా చాలామంది అదేమంటారంటే పచ్చబొట్టు వేసుకుంటూ ఉంటారు పేర్లు. ఆ పచ్చబొట్టు వాళ్ళు చనిపోతే మట్టికి సమానంగా వెళ్ళిపోతుంది. కానీ యేసయ్య సజీవుడు అయిన దేవుడు నిరతము సజీవంగా ఉంటాడు. కాబట్టి ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడ్డావంటే నువ్వు నిరతము ఆయన దృష్టిలో ఉన్నావని. ఈరోజు నువ్వు విగ్రహాలని నీ మనసులో ఉన్న దేవుని స్థలంలో పెట్టుకున్న మనుషులను కానీ వస్తువులను కానీ రిలేషన్షిప్స్ కానీ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ సబ్మిటెడ్ టు గాడ్ టుడే. ఈరోజు నీ చేత అవ్వకపోవచ్చు వదలడానికి, నీ చేత అవ్వకపోవచ్చు దాన్ని వదలడానికి. కానీ ఈరోజు యేసయ్య హస్తంలో నువ్వు పెట్టినట్లయితే ఆయన కృప నీ మీదకి వస్తుంది. అండ్ హిస్ గ్రేస్ ఇస్ ఇనఫ్. పౌలు అంటాడు హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని దేవుడు అంటాడు. పౌలు గారు రాస్తారు. ఈరోజు నీ వల్ల అవ్వకపోయినా కూడా ఆయన కృప చాలు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేలును హతము చేయలేదంట. ఆయన సముఖంలో నేటి వరకు ఉంచుకున్నాడు. ఈరోజు యు నాట్ టూ ఫార్ గాన్. నువ్వు చాలా దూరం వెళ్ళిపోలేదు బిడ్డ. నువ్వు ఎక్కడున్నా కూడా గాడ్ కెన్ ఫైండ్ యూ ఈవెన్ ఇన్ ద డీపెస్ట్ పిట్. నువ్వు అన్నిటికన్నా లోతైన గుంతలో లోతైన స్థలంలో ఉంటే కూడా యేసు తన చేతిని పంపించి నిన్ను ఎత్తుకొని పైకి లేపు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఆనాడు యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు. ఆనాడు మోసము చేసి తన తండ్రి అయిన ఇస్సాకును మోసము చేసి తండ్రి ఇంటిని విడిచాడు. యాకోబుని ఎలా మార్చాడు యేసయ్య? తరతరాల వరకు గుర్తు పెట్టుకునే ఇశ్రాయేలుగా మార్చాడు యేసయ్య. ఈరోజు నీకు కూడా there is a name for you in the kingdom of God. ఆయన నీ కొరకు ఒక పేరు, ఒక ప్రత్యేకత, ఒక స్థలాన్ని దేవుడు నీ కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఈరోజు if you just submit into his hands, అబ్రహాము దేవుడైన యేసయ్య, ఇస్సాకు దేవుడైన యేసయ్య, యాకోబు దేవుడైన యేసయ్య నిన్ను కరుణించి దగ్గర తీసుకొని హత్తుకొని బిడ్డ నేను ఉన్నాను అని ఆయన చెప్తాడని. హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. హల్లెలూయా. అబ్రహాము దేవుడైన యేసయ్య, ఇస్సాకు దేవుడైన యేసయ్య, యాకోబు దేవుడైన యేసయ్య. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు.
గోత్రపు సింహమైన యేసయ్య, సైన్యములకు అధిపతి అయిన యేసయ్య, రాజకుమారుడైన యేసయ్య, ఈరోజు నువ్వు ఆశతో వచ్చినట్లయితే తృప్తిపరచబోతున్నాడు బిడ్డ. షారోను, రోజావే, ఈరోజు యేసయ్యను ఆయన మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు కాబట్టి ఆయనను స్తుతిద్దామా? మూవ్ విత్ ఫెయిత్, విశ్వాసముతో నువ్వు ముందుకు సాగు. ఇప్పుడు నీకు కన్నీళ్ళగా అనిపిస్తూ ఉండొచ్చు, ఇప్పుడు నీకు
వేదనగా అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు నీకు కష్టంగా అనిపిస్తుండొచ్చు, కానీ విశ్వాసంతో ముందుకు పోదాం. Give thanks to the Lord before the act is even done. ఇంకా ఆ కార్యము నీ జీవితంలో జరగక ముందే నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈరోజు ఆయనను బట్టే మేమున్నాము, ఈరోజు ఆయనను బట్టే మనము సేవిస్తున్నాము, ఈరోజు ఆయనను బట్టే. ఆయనను షారోను రోజావే, సియోను రాజావే.
నుంచి అభిషేకాన్ని కుమ్మరించినందుకు వందనాలయ్యా. నీకే సమస్త మహిమ, నీకే సమస్త ఘనత, నీకే సమస్త ప్రభావము చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి పొందున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడతాం స్తుతులు.